సంఘ విశ్వాసులారా, కుడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు ప్రస్తుతం శుభాషలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఇప్పుడు ఇక నిలబడి నేను ఏమి చెప్పని ఉద్దేశించానో అది మీకు తెలియదు కదండి ప్రియులారా. అయితే ఆ పరమ తండ్రికి తెలుసు కదా, నేనేం చెప్పనే ఉన్నానో మీకైతే తెలియదు. దైవజనుడు నిలబడి వాక్యం బోధిస్తాడు, ఆ తండ్రికి మాత్రం తెలుసు. ఎందుకంటే ఆ తండ్రి నా నోట ఆ మాటలు పెట్టి ఉన్నాడు. ఇది స్పష్టంగా ఆ మాట మీకు తెలియజేసిన తర్వాత నా వాక్య సందేశానికి వెళ్తే, నేను పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి, పాత నిబంధన గ్రంథం నుండి 139వ కీర్తన 5వ వచన భాగం పిల్లల, 4వ వచన భాగం, 5వ వచన భాగం. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అమ్మా ఆయనకి ముందుగానే హల్లెలూయా. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద. ఇదే ధైర్యం పేరు నాకు. సంఘంలో వాక్యం చెప్తున్నానండి, ఇదే నాకు ధైర్యం. ఆయన నన్ను బలపరిచి నా ద్వారా మాట్లాడేంత ధైర్యం తప్ప నా మీద నాకు ఏం కాదు. ఎందుకంటే మట్టివాడిని ఎంతలో కనపడేంతలో మాయమయ్యే నీటి ఆవిరి వంటి వాడిని పిల్లారా. ఆ దేవాది దేవుడే ఆయన చేయి మీద నా మీద ఉంచి ఆ మాటలు నాకు అనుగ్రహించి మీతో మాట్లాడదని మనసారా నేను కోరుకుంటూ ముందు కొనసాగుతున్నాను పిల్లారా. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను, నీ సంగతిలో నీ సన్నిధిలో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను, నీ సన్నిధిలో నీ సంగములో. స్తుతి పాత్రుడా స్తోత్రాహుడా, స్తుతులందుకో పూజాహుడా. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. హల్లెలూయా. సరిపద్ది ధ్యాన మహిమ కలుగును గాక. ఈ దినం మన ధ్యానాంశం పిల్లారా 139వ కీర్తన 2వ అధ్యాయం 2వ వచనంలో కింది భాగం మన ధ్యానాంశం పిల్లారా. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును. హల్లెలూయా. మనం ఎక్కడ కూర్చున్నా, ఎక్కడున్నా, మన తలంపులు ఏమిటో అన్నీ ఆయనకి తెలుసు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా హృదయమును గ్రహించుచున్నావు. నేను చెప్పగలనండి మీ అందరిలో ఏ తలంపులో ఎక్కడ నిలబడి నేను చెప్పగలనా పిల్లారా. అందుకే మనం వట్టివారు. ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం జీవాత్మలుగా మనం బలం పొందుకుని ఆయన వాక్యాన్ని ప్రచురిస్తున్నాం. లేకపోతే చక్కటి స్వరంతో దేవుని పాటలు పాడి మహింపరుస్తున్నాం, చక్కటి వాయిద్యాలతో మనం వాయించి దేవుని మహింపరుస్తున్నాం. సమస్తము చేయవాడు ఆయనే. అయితే ఆయనకి ఇష్టం వచ్చిన పాత్రగా మనం మలుచుకుని దేవుడు సంఘంలో కార్యక్రమాలు చేస్తూ సంఘాన్ని ముందుకు నడిపిస్తుండే ఆధ్యాత్మికంగా పిల్లారా. అది మన మనం ఎప్పుడూ అనుకోకూడదు. నేను లేకపోతే నేను జూన్ నెలలో 1 తేదీలో స్వదేశం ఉన్న కుమార్తెను తీసుకుని వెళ్ళాలనుకుంటాను. అయిపోతే నేను అక్కడికి వెళ్ళిపోతే సంఘం ఏమైపోద్దో, సంఘం నడుస్తుందా లేదా. ఎప్పుడు కూడా వేణుభవం ఉన్నా లేకపోయినా ఆకాశము భూమునంతకాలం పూజ తెలియక్రే సంఘం నిలిచి ఉంటుంది. ఎందుకంటే ఇది దేవుని పని కాబట్టి. మన సొంత పనులు అంటావా మనం అనుకోవచ్చు, అరే నేను ఒకవేళ కాలం చేస్తే నా భార్యని నా పిల్లల్ని ఎవరు పోషిస్తారు అనుకోవచ్చు. ఆ తలం కూడా క్రైస్తవుడు కలగకూడదు. ఎందుకంటే చూసుకునేవాడు యెహోవా ఈరే. క్రైస్తవుడికి ఎప్పుడు కూడా ఆ తలంపులు కలగకూడదు. ఒక సంఘమైనా ప్రాముఖ్యంగా కుటుంబమైనా పిల్లారా అన్నీ ఆయనే చూసుకుంటాడు, మనం ఉన్నా లేకపోయినా పిల్లారా. అటువంటి ప్రగాఢ విశ్వాసం కలిగి మనం ముందుకు కొనసాగుతుంటారు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ మాట భక్తుడైన దావీదు దేవుడు మనకి పాటలు పిల్లారా. ఒక్కసారి 1 నుంచి 5 వచనాలు మీరు చదివి సహాయం చేయండి పిల్లరా. ఒక్కసారి దాని ముందుకు మనం ముందుకు వెళ్ళిపోదాం. 5 మైక్ తీసి చదువమ్మా, మైక్ తీసి చదువు. యెహోవా నీవు నన్ను పరిశోధించి
నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. పిల్లరా, నా వెనకును ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద. హల్లెలూయా. నాకు తలంపు పుట్టక మునిపే పిల్లరా ఆయన నీవు నా మనసు గ్రహించుచున్నావు. పరిశుద్ధ వాక్య భాగం పేర కొత్త నిబంధన గ్రంథం నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచన భాగం. దావీదు భక్తుడు పిల్లారా, దీని గురించి మనం మాట చెప్పి ముందుకెళ్దాం. అది తీసి పెట్టుకోండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచన భాగం. దావీదు భక్తుడు దేవునికి ఇష్టానుసారమైన మనుష్యుడి పిల్లారు. ఆయన ఎప్పుడు కూడా దేవుని ఆనుకునే జీవించేవాడు. మనందరికీ బహుగా తెలుసు. ఆయన సంఘాన్ని, ఆయన మందిరంలో నివాసం ఉండాలని పిల్లారా ఏం పగలు కూడా నిత్యము ఆయన వాక్యాన్ని ధ్యానించాలని ఆశ కలిగిన వాడు. అందుకే దేవుడికి బహు ప్రియుడి పిల్లారా. ఆయన దేవునితో ఒక ఛాలెంజ్గా చెప్తాడు. ఆయన ఛాలెంజ్గా, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. ఛాలెంజ్గా మనం కూడా ఆ స్థితిలో ఉంటే పిల్లారా తప్పకుండా పరలోక రాజ్యం మందే, మనందరిదే పిల్లారు. దావీదు భక్తుడు ఎలా ఉన్నాడో దేవుడి దగ్గర అంత నమ్మకం. అంటే దేవుడి దగ్గర నాకు ఎటువంటి సందేహం లేదు. నేను పాపం చేయట్లేదు, పరిశుద్ధుడిగా ఉన్నాను, ఎదరవాడికి హాని చేయట్లేదు, కీడు చేయట్లేదు, నీతివంతుడిగా జీవిస్తున్నాను, సంఘ పరిచర్యలో కూడా యథార్థంగా ఉన్నానని చెప్పేసి, ప్రతి విషయంలో దేవుని సేవా పరిచర్యలు యథార్థంగా ఉన్నానని చెప్పేసి ఆయన పరిశీలించుకున్నాడు. కాబట్టి దావీదు భక్తుడు దేవుడు చెప్తాడు, తండ్రి అయిన దేవుడు దావీదునే కదా మనందరం కూడా పరిశీలించాడు. మనందరినీ పరిశీలించాడు దేవుడు. ఎందుకంటే మనందరం ఆయన కావాలి. అందుకని వీడు భ్రష్టుడిని వదిలేడు. పలుమార్లు చెప్తూనే ఉంటాడు దేవజనుల ద్వారా, లేకపోతే వాక్యం మీరు చదువుతున్నాడు మీకు బోధిస్తూనే ఉంటాడు దేవుడు. ఎవ్వరూ కూడా ఆయన దృష్టిలో, సృష్టిలో గడ్డి పూస కూడా వృధా కాని దేవుని దృష్టిలో పిదారా. ఒక విషయం తెలిసే పిదారా, మన పొలం పంట కోసిన తర్వాత, వరి పంట కోసిన తర్వాత పిదారా గడ్డి ఎండబెట్టి మేట్లు వేస్తారు పిదారా. అది గడ్డి పరక అనుకుంటాం పిదారా. దాన్ని ఒక జస్ట్ అగ్గిపుల్ల గీసి అండిస్తే మొత్తం అది బూడిదైపోద్ది. అయితే ఆ గడ్డిని ఒక పగ్గంగా చుట్టి దాంతో ఏనుగుని బంధించవచ్చు పిల్లలు. ఒక పగ్గంగా గడ్డిని చుడితే పిల్లరా దాన్ని ఏనుగుని బంధించవచ్చు. పగ్గంగా చుట్టి, పగ్గం అంటే తెలుసు పిల్లరా, ఎంతమంది తెలుసు పగ్గం అంటే? త్రాడు చిన్నది, దాని పేరుతే పగ్గం అంటే పెద్దగా ఉంటుంది. పగ్గంగా చుడితే దాన్ని ఏనుగుని కూడా బంధించవచ్చు. అంటే దేవుని దృష్టిలో ఒక గడ్డి పరక కూడా చాలా విలువైంది. మన విలువైన కాదా? మన విలువైన కాదా బిడ్డ? ఎతడవాడికి నువ్వు విలువైన కావచ్చేమో, నీ దేవునికి మాత్రం నువ్వు విలువైన వాడివే. మన దేవునికి మన అందరూ విలువైన వాళ్ళమే బిడ్డారా. ఎందుకంటే ఆయన మన పిల్లలం బిడ్డారు. దేవుని మహిమకరంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచన భాగంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచన భాగం, మీరు వారి వలె ఉండకుడి. మీరు వారి వలె ఉండడు కంటే, వారి వలె అంటే దేవుని ఎరగని వంటి వారి వలె ఉండకుడి. మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకి తెలియను. సరిపోద్దా బిడ్డారా? మనం సాటిస్ఫై అయిపోవచ్చు కదా. క్రైస్తవులు మనం, దేవుళ్ళు ఉంటాం మనం, సావాసులు ఉంటాం మనం తృప్తి చెందొచ్చు కదా బిడ్డారా. మనకు అక్కరగా మీరు వారి వలే ఉండొద్దు. అంటే దేవుని ఎరగని అన్యజనుల వలే మీరు ఉండొద్దు. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియను. హల్లెలూయా. మన అక్కర్లేదు, మన సమస్య లేవు, మన ఇరుకు లేదు, మన బాధ లేవు, తండ్రిని అడగకముందే ఆయనకి బహుగా తెలియను. ఇదారా ఈ ధన్యత ఎవరికైనా ఉందా? అసలు ఈ నిరీక్షణలో మనం జీవిస్తే ఏ విషయంలో కూడా చింతపడం. ఈ నిరీక్షణలో మనం జీవిస్తే నా తండ్రి నన్ను చూసుకుంటాడు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధులు వచ్చినా, శోధన వచ్చినా, ఇబ్బంది అయినా, ఇరికైనా, ఆర్థిక సమస్య అయినా, రోగమైనా, ఏదైనా నా తండ్రి నన్ను చూసుకుంటాడు. నేను ఆయనకి ప్రార్థించక మునిపే, ఆయన నేను అడక్క మునిపే
ఆయనకి సమస్తము తెలియను. నా జీవితం నేను అద్భుతకార్యాలు ఆశ్చర్యకార్యాలు మేలు చేస్తాడని విశ్వాసం మనలో ఉంటే, ఆ నిరీక్షణలో క్రైస్తవుడు బతుకుతుంటే పిల్లారా ఎప్పుడూ సంతోషంగా ఉంటాం. భూమి మీద క్రైస్తవుడు అక్కడే సంతోషంగా ఉండగలిగిన వాడు పిల్లారా క్రైస్తవుడు. ఎందుకంటే మనకి ఏంటంటే మన అండ, మన కొండ, మన కోట, మన ఆశ్రయదుర్గము ఆయనే. దేవుని మహిమ కలుగుగాక. ఆ కింద 9వ వచనంలో పరలోక ప్రార్థన దేవుడు శిష్యులను చెప్తాడు పిల్లారా. మన చివరిలో ఆరాధన మన పరలోక ప్రార్థన చేసుకుంటాం కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం భాగం పిల్లారా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించుకుడి. అన్యజనులు వీటన్నిటి విషయములే విచారింతురు. అంటే మనకి ఏం చెప్తున్నాడు దేవుడు? మనం విచారించకూడదు అంటాడనమాట. ఇంట్లో బియ్యం అయిపోయి ఎలాగ దేవుడా, పండగ వస్తుంది, కొత్త చీర కావాలా, ఎలాగ దేవుడా, ఏమి తిందుమో, ఏం ధరించుకుందామో, పిల్లలకి కొత్త బట్టలు వస్త్రాలు కొనాలి పిల్లరా. వీటన్ని విషయంలో ఎవరు చింతిస్తారంటే పిల్లరా అన్యజనులు చింతిస్తారు. దేవుడు చూసుకుంటాడులే అని ప్రార్థనా విన్నపము ద్వారా కన్నీటితో ఆయన పాదాలు తడిపితే వీటి విషయంలో మనం చింతించిన పని లేదు పిల్లరా. వీటి విషయంలో మనం చింతించిన పని లేదు. వీటన్ని గురించి ఎవరు ఆలోచిస్తారంటే ఆకాశ పక్షులను పోషించేవాడు పిల్లరా. అవి ఉడకవు, కొయ్యవు, కట్టుల్లో కూర్చుకునవు, అయినను వాటిని దేవుడు పోషిస్తున్నాడు కదా. మరి మనల్ని పోషించడా? పోషిస్తాడు. మనకైతే ఏం కావాలి? పరిపూర్ణ విశ్వాసం కావాలి. దేవుని మీద ఆనుకుని జీవించే జీవితం క్రైస్తవుల్లో కావాలి ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి మీరు ఏమి తిందురో, ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతపడకుడి. అన్యజనులు దీని విషయమే విచారింతురు. మనకి విచారం ఉండకూడదు పిల్లరా. క్రైస్తవులు పిల్లరా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎప్పుడూ సంతోషంగా ఉండాలి పిల్లరా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచన భాగం. వస్త్రము, ఆహారము, సమస్తము మనిషికి కావాల్సిన నీడ్స్ అన్నీ కూడా, అవసరాలన్నీ కూడా, గృహము కానీ ఇదారా కుటుంబాన్ని పోషించుకోవాలని ధనం కానీ, ఇవన్నీ మనకి ఏమి కావాలి, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. పరలోకమైన మన తండ్రికి సమస్తం తెలుసు. ఇవన్నీ మనకు కావాలని చెప్పేసి మన ఆరాటం పోరాటం ఏంటంటే ఇదారా ఆయన ఇచ్చిన దాంతో మనం తృప్తి చెందాం. అది ఆయన ఇచ్చిన దాంతో మనకి తృప్తి ఉండదు. తృప్తి ఉండి కృతజ్ఞతాభావం ఉండదు. దేవుని స్తోత్రం మీకు ఉంటే చాలా మంచిదండి. హల్లెలూయా. లేని వారి గురించి చెప్తున్నాను. ఆయన ఇచ్చిన దాంతో తృప్తి చెందాం, కృతజ్ఞతాభావం ఉండదు. ఇంకేదో కావాలి, ఏదో కావాలని కొద్దిపిదారా ఆ పరలోకం మాకు కావాలనుకోండి. ఇంకేదో కావాలనుకోవద్దు. మనకు కావాల్సింది ఏంటంటే ఆ పరలోకమేమో కావాలి. ఆ నిరీక్షణలో మనం బ్రతకాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలియను. 33వ వచన భాగమ్మ. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటగా వెదుకుడు, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడిన పిల్లారా. ఇవన్నీ మనకు కావాలని దేవుడు తెలుసు కాబట్టి పిల్లారా మనం చేయవలసింది ఏంటంటే, ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన రాజ్యాన్ని నీతిని మొదటగా ఫస్ట్ ఇంపార్టెంట్ దానికి ఇవ్వాలి పిల్లారా. ఫస్ట్ ఇంపార్టెంట్ దానికి ఇవ్వాలి. మనం సాధారణంగా మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ దేనికి ఇస్తామంటే డ్యూటీకి ఇస్తాం. అది డ్యూటీకి లేకపోతే ఎలా బతుకుతుంది? పొట్ట చేతి పెట్టుకుని వచ్చేసి అక్కడ మనం ఉదరపోసం కోసం అంటారు పిల్లారా. అక్కడ బతకలేమండి మనం. అక్కడ దేవుడు మనల్ని పోషించే పిల్లలు. దేవుడు అనాది సంకల్పం చెప్పి ఇక్కడ మనం నడిపించబడ్డాం పిల్లలు. ఏదో అనవలోచితంగా నువ్వు తనస్తే ఇక్కడ వచ్చేది నువ్వు కానీ నేను కానీ. ఆయన అనాది సంకల్పం మనం ఇక్కడ ఉండాలి, యుఏలో పూజారులు ఉండాలి, ఆయన చిత్తంలో ఉంది కానీ మనం ఇక్కడికి వచ్చాం తప్ప మనం ఏమో యాక్సిడెంట్గా ఏమో వచ్చేది పిల్లలు. అలా నమ్మాలి క్రైస్తవుడు. ఆయన చిత్తంలో మనం అందరూ ఇక్కడ ఉండాలి, పూజా క్రైస్తంలో మనం ఉండి దేవుడిని ఆయన ఆరాధించాలని ఆయన సంకల్పం ఉంది కాబట్టి ఇక్కడ అందరూ మనం కూడుకుని ఉన్నాం పిల్లలు. అంతే తప్ప మన గొప్పదనం కాదు, లేకపోతే మన యోగ్యత కాదు, మన విద్యార్హత కాదు, మన కొంత ధనం బట్టి కాదు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. లూకా సువార్త 12వ అధ్యాయము 30-31 వచనాలలో లూకా సువార్త 12వ అధ్యాయం 30 వచన భాగమ్మ. 30
ఈ లోకపు జనులు వాటన్నిటినీ వెతుకుతారు. ఈ లోక జనులు ఏమి వెతుకుతారు పిల్లారా? వాటన్నిటిలో అంటే ముందుగా చెప్పాం కదా, ఏమి తిందామో, ఏమి తాగిదామో, ఏమి ధరించుకుందామో, ఏ గృహాల్లో ఉంటామో, ఏ వజ్రాలు కొనుక్కుందామా, బంగారం కొనుక్కుందామా. పిల్లారా, మానవుడికి కావలసిన ప్రతిదీ ఆయనకి తెలిసి ఆయన ఇస్తాడు దేవుడు. పిల్లారా, ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుదురు, ఇవి మీకు కావాలని మీ తండ్రికి. హల్లెలూయా. మత్తయి గారి ద్వారా కూడా దేవుడు అదే తెలియపరిచాడు. ఇప్పుడు మార్కు ద్వారా కూడా కదా, లూకా సువార్తలో కూడా లోక మీకు వైద్యుడు అమ్మాయిన లోక వైద్యుడు దేవుని సేవ చేయడమే కాదు, అనేక మందిని రోగులకి వైద్యం చేసి స్వస్థపరిచిన మంచి వైద్యుడు లోక అనే దేవుడు. ఆ పరిశుద్ధాత్మతో నింపిన ఆయనతో మాటలు పిల్లారా, ఈ లోక జనులు వీటన్నిటినీ వెతుకుదురు, ఇవి మీకు కావాలని మీ తండ్రికి తెలియను. హల్లెలూయా. దేవుని నామముకు మహిమ కలుగును. ఆ కింద వాక్యం భాగం చదవమ్మా. మీరైతే ఆయన రాజ్యమును, మత్తయ్య గారు చెప్పినా, లోకా గారు చెప్పినా, సువార్తలు ఏం చెప్తున్నారంటే, మీరైతే మొదటగా ఆయన రాజ్యాన్ని వెతికితే మనకు కావాల్సిన దేవుడు మనం దయచేస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. అపోస్తుల పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచ్చిన భాగాల్లో అద్భుతమైన మాటలు పిల్లారు. అపోస్తుల పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 6-7 వచ్చిన భాగాలు, 4వ అధ్యాయం 6-7 వచ్చిన భాగాల్లో, దేని గురించి చింతింపుకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతగా పూర్వకంగా ఆయనకు మీ విన్నపములు తెలియచేయడే. హల్లెలూయా. దేని విషయములను చింతించకుండా ఎవరు నడిపిదారా? క్రైస్తవులకే మరీ విడ్డూరం, క్రైస్తవులకే చింత ఎక్కువైపోయింది. దేవుణ్ణి నమ్ముకున్న క్రైస్తవులకే చింత ఎక్కువైపోయింది. ఎలాగండి, నాకు అన్నీ అనుకూలిస్తే నేను ఏమైనా చేయగలను, నాకేమీ అనిపించలేదు. అన్నీ అనుకూలిస్తే నువ్వు చేసేది అంటే, ఇంకా అన్నీ అనుకూలిస్తే నువ్వు చేసేది ఏంటి? బీదరాలు ఏం చేసింది పిల్లారా? తనకు కలిగినంత కూడా దేవునికి సమర్పించింది. తన కోసం ఏమి ఉంచుకోలేదు. అన్నీ అనుకూలిస్తే అందరూ చేస్తారు పిల్లారా. అన్నీ అనుకూలిస్తే అందరూ చేస్తారు. ఆరోగ్యం బాగుంటే అందరూ సంఘానికి వస్తారు. చిన్న తలపడి వస్తే, చిన్నదే తలపడి చిన్నదే, ఈ శరీరం మీద వ్యామోహము పిల్లారా, అన్నీ అనుకూలిస్తే చేయటం కాదు కదా. ఇరుకు ఇబ్బందుల్లో శోధనలో ఉన్నప్పుడే దేవుణ్ణి పరిచర్లు ఎక్కువగా కొనసాగాలి. హల్లెలూయా. అటువంటి ఆసక్తి క్రైస్తవులు ఉన్నవాడు పిల్లరా. దేని గురించి చింతింపుడు కానీ ప్రతి విషయంలో, ఎవ్రీథింగ్, ఏం చేసినా కూడా, ఏ పని నువ్వు సంకల్పించినా కూడా ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ప్రార్థనా విన్నపముల ద్వారా, మీ విన్నపం ప్రార్థనా విజ్ఞాపముల చేత, ప్రార్థనా విజ్ఞాపముల చేత మీ దేవునికి తెలియజేయ. ప్రార్థన చింతించకూడదు పిల్లరా. మన చింత యావత్తు దేవుని మీద ఎందుకంటే ఆయన కాడి చాలా సులువైంది పిల్లరా. హల్లెలూయా. మన చింత యావత్తు ఆయన మీద పాపాలి. ప్రార్థనా విజ్ఞాపముల చేత, ప్రార్థన చాలా ప్రాముఖ్యం పిల్లరా. ఆ ప్రార్థన ఎలా ఉందంటే విజ్ఞాపన చేసేదే ఉండాలి. విజ్ఞాపన చేయటువంటి మన హృదయపూర్వకంగా కృతజ్ఞతాభావంతో ఆయనకి విజ్ఞాపములు మొరపెడితే పిల్లారా, సమస్తము సమకూర్చుకోగల గొప్ప దేవుడే ఉన్నాడు పిల్లరా ఆయన. హల్లెలూయా. దాని కింది మాట అద్భుతమైన మాట పిల్లరా, 7వ వచన భాగం. అలా మనం చేస్తే అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయ తలంపులకు కావలయుండును. హల్లెలూయా. అలా చేయగలిగితే సమస్త జ్ఞానమును మించిన, చాలామంది మేము జ్ఞానమని వెరివేగుతుంటారు కదా. చాలామంది నేను చూస్తుంటాను, ఏమి జ్ఞానమని వెరివేగిస్తాం. మన జ్ఞానం ఏపాటు పిదారా, మనం ఏపాటు వాళ్ళు ఎంపిదారా. ఇప్పుడు చూపించేస్తాను మీకు వాక్యం అంటారు. నీకు దేవుడిస్తే కదా సంఘంలో వాక్యం చూపించేది. ఇక కొత్తది నేను బోధిస్తారంటారు. ఎవరు చెప్పలేదు బోధిస్తారు. నువ్వు ఎలా బోధిస్తావా? దేవుడి శక్తి, దేవుడి జ్ఞానం నీళ్ళు లేకపోతే నువ్వు ఎలా బోధించగలవు నువ్వు? అందుకే ప్రతి విషయములను కృతజ్ఞతాపూర్వకంగా ఇదరా. హల్లెలూయా. నేను మాట్లాడుతుంటే దేవుడే నాతో మాట్లాడుతాడు తప్ప ఇది నా జ్ఞానము కాదు, నా శక్తి కాదు పిల్లరా. అలా ఎవరు విరవేగొద్దు. అలా విరవేగితే మన పతనాలకి మనం మన కాలి కింద గొయ్యి తవ్వుకున్నట్టే. మన కాలి కింద మనం గొయ్యి అంటే గొయ్యి ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాతాళానికి దారి తీస్తుంది పిల్లరా.
ఎప్పుడైతే దేవుడే నా చేత ప్రతి కార్యక్రమం చేయిస్తున్నాడు, ఆయనే నాకు తోడు చేస్తున్నాడు. నా వెనక ముందు ఆయన ఆవరించి ఉన్నాడు, ఆయన చేయి నా మీద ఉంచాడు. వీరా నా నోటికి మాట రాకముందే ఆయనకి అదే తెలిసి ఉన్నది, ఆయన నా చేత మాట్లాడిందని చెప్పి మనం సంఘ పరిచర్యలో విశ్వాసులైనా ఎవరైనా ఇటువంటి కృతజ్ఞతాభావంగా ముందు కొనసాగితే పిల్లలు ఆధ్యాత్మికంగా మనల్ని బలపడుతుంది. పిల్లలు ఆధ్యాత్మికంగా సంఘం బలపడుతుంది. ఆయన రాకపోతే అతడే వధువు సంఘాన్ని దేవుడు ఆణిముత్యంలాగా లేకపోతే మాణిక్యంలాగా తీర్చిదిద్దాడు దేవుడు. హల్లెలూయా. దేవునామ మహిమ కలుగుగాక. దేవుని స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక నేను త్వరలో ముగించేస్తాను ఎందుకంటే ప్రభువుల సంస్కరణ కదా. అపోస్తలుడైన పౌలు ఆత్మపూరుడై ప్రవచించిన మాటలు దేవుని ద్వారా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17-18 వచ్చిన భాగాలు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు పిల్లరా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి క్రైస్తవుని. మరి క్రైస్తత్వం అంటే పిల్లరా ఇది ఏర్పరచబడిన సమూహం, దేవుడు ఏర్పరచబడిన సంఘం అంటే దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధ సమూహం పిల్లరా. అందుకే అపోస్తలుడైన పౌలు ఆత్మపూర్ణుడై చెప్తున్నాడు పిల్లరా, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు నడుచుకొనక, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకునవలదని ప్రభువునందు నేను సాక్ష్యం ఇస్తున్నాను. అపోస్తలుడైన పౌలు ఆయన సాక్ష్యం ఇస్తున్నాడంటే పిల్లరా ఆయన అలా నడుచుకున్నాడు కాబట్టి ఆయన సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు. పిల్లరా సంఘంలో చాలామంది సాక్ష్యాలు చెప్తారు. పిల్లరా దేవుడు మా జీవితంలో ఈ కార్యక్రమాలు చేశాడు, ఈ మేలులు చేశాడు. దేవుని స్తోత్రం. అదే దేవుడిని ముందు పెడతారు. హల్లెలూయా. మన సంఘంలో కృతజ్ఞత అటువంటిది. నా దేవుడు మాకు ఇది చేశాడు, దేవుని దయ వల్ల సంఘ ప్రార్థనల వల్ల మా బాబు 10th పాస్ అయ్యాడు, అది ఇంటర్ మాస్ పాస్ అయ్యాడు, నా కుమార్తె గర్భవతి అయింది. ఇదారా ఇది ఎవరికి ఉంటుందంటే కేవలం క్రైస్తవులకు ఉంటుంది ఈ కృతజ్ఞత. పిల్లరా హల్లెలూయా. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చున్నాడు అపోస్తలుడైన. అన్యజనులు నడుచుకున్నట్టు మనం ఏమైనా నడుచుకుంటామేమో. ఒక్కసారి మనం వాక్యం వినేసి వెళ్ళిపోవడం కాదు. అయిపోయారు వాక్యం బోధిస్తున్న నేను కానీ వింటున్న మీరు కానీ వాక్యానుసారం మనం జీవిస్తున్నామా లేదా మనల్ని పరిశీలన చేసుకుని, ఒకవేళ అవిధేయమైన ఈ వాక్యానికి అవిధేయమైన క్రియలు మనలో ఉంటే అట్ని విడనాడి దేవుళ్ళ ముందు మనం కొనసాగారు. చాలా బాగా చెప్పారు. వాక్యం చాలా బాగుంది. వాక్యం ఎప్పుడు బాగానే ఉంటుంది పిల్లరా. వాక్యం ఎప్పుడు కూడా చాలా మంచిది. ఇది దేవుని మాటలు చాలా మంచివి. అవి ముత్యాలు లాంటివి, రత్నాలు లాంటివి పిల్లరా. అవి విలువైనవి పిల్లరా దేవుని మాటలు. అందుకే దేవుడిగా అంటారు విలువైన మాటలు అంటాడు ఆయన. ఇవి విలువైన మాటలు. ఇవి విలువైన మాటలు పిల్ల. ఈ వాక్యం విలువైంది పిల్ల. దేవుని మహిమ కలుగుగాక. ఇక మీదట ఒకవేళ అలా ఎవరన్నా ప్రవర్తిస్తున్నారో మీకు మీరు ఆత్మపరీక్ష చేసుకుని ఇక మీదట ఈ వాక్యం మీతో మాట్లాడుతుంది కాబట్టి అపోస్తలుడైన పౌలు దేవుడు ఆయన రాజు ఇక మీదట మనం ఆ స్థితిలో ఉండకుండా మన ప్రవర్తన మార్చుకుని దేవుళ్ళు కొనసాగితే దేవుడు మనల్ని ఆధ్యాత్మికంగా బలపరచడానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. 18 అదే ఎఫెసీయులకు పత్రిక 4వ అధ్యాయం 18 వచ్చిన భాగం. వారైతే అన్యజనులు ఎలా ఉన్నాడు పిల్లరా? వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలిగి జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసులకు కలిగిన హల్లెలూయా. వారు ఎలా ఉన్నారంటే పిల్లారా అజ్ఞానము చేత దేవుని వలన కలిగిన ఆ జీవముల నుండి వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొంచున్నారు. వ్యర్థమైన దాన్ని వాళ్ళు అనుసరిస్తూ పిల్లరా ఆ దేవుని జీవం నుండి వేరుపరచబడిపోయేవారు. పిల్లరా జీవము మరణము మనకు కలిగేది జీవం. పిల్లరా అంజలి జరిగిన వారు ఆ జీవం నుండి వేరుపరచిన వారు వ్యర్థమైన ఆలోచన చేత 18 వచ్చిన ముందు మాట చదవమ్మా. వారైతే అంధకారమైన మనసు ఎవరు పిల్లరా? అన్యజనులు దేవుని ఎరిగేవారు. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన
తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు హల్లెలూయా. వారు పిల్లరా అంధకారంలో ఉండిపోయారా, అజ్ఞానంలో ఉండిపోయారు. తమ హృదయానికి జరిగిన కాటిన వల్ల వారు ఏమనుకుంటారంటే వాళ్ళు చేసే ప్రతిదీ మంచి అనుకుంటారు. మణిపూర్లో సంఘటన నిండిపోయారు, మణిపూర్లో సంఘటన నిండిపోయారు. వాళ్ళు ఏమనుకుంటారు, మేము మంచి చేస్తున్నాం, మేము మంచి చేస్తున్నాం. మానవుడు మతమనే మత్తులోకి వెళ్ళకూడదు పిల్లరా. మానవుడు మతమనే మత్తులోకి వెళ్ళకూడదు పిల్లరా. ఆ మత్తులోకి వెళ్తే వాడు ఎలా ప్రవేశిస్తాడో వాడికే తెలియదు. అంధకారంలోకి వెళ్ళిపోతాడు, హృదయం కాఠినమైపోతుంది పిల్లరా. వాడు ఎలా అంటే సైతాన్లా ప్రవేశిస్తాడు అనమాట. మానవుడిగా కాదు, సైతాన్లా ప్రవేశిస్తాడు. జీవములో నుండి వేరుపరచబడే వారే వాళ్ళు పిల్లరా. వారి ఇష్టానుసారంగా వాళ్ళు హింసకు పాల్పడ్డారు పిల్లరా. అయితే వారి గురించి అయితే మనం ప్రార్థన చేస్తున్నాం. ఏమని తండ్రి వాళ్ళకి మంచి మనసు దయచే. అపోస్తుల పౌలును సౌలుకి ఎలా మార్చావు వాడిని కూడా అలా మార్చు. మనం ఎవరిని కోరుకోం కదా పిల్లరా. ప్రభువే కోరుకోలేదు, నశించిపోయిన వెతికి రక్షించలేక ఆయన భూమి మీదకి వచ్చాడు. మనం కోరుకోం కదా వాళ్ళ నరకంలోకి వెళ్ళిపోమని చెప్పేసి. అయితే ఈ జీవం యొక్క విలువ, ఈ సత్య సవాక్యం యొక్క విలువ వాళ్ళకి ఈలోక దేవత వారి కళ్ళకి గుడ్డితనం కలగజేసి పిల్లరా. మనమైతే వారిలా ఉండకూడదు. దేవుని మహిమ కలుగును గాక. అపోస్తుల పౌలు దశలోనికీయులకు రాసిన పత్రిక 1వ దశలోనికీయులకు రాసిన పత్రిక నేను ముగింపు వచ్చేస్తున్నా 4వ అధ్యాయం 3, 4, 5 వచ్చిన భాగం మనం చదువుకుందాం. హల్లెలూయా. ఈ వాక్యం విని వారు కూడా పిల్లరా వేరేలా భావించదు పిల్లరా. దేవుడు నాకు ఇచ్చిన మాటలను మీకు బోధిస్తున్నాను. మీరు పరిశుద్ధులు అడిగిటికే అనగా మీరు జారత్మలకు దూరముగా ఉండుటియే. హల్లెలూయా. జాతకం పిల్లరా, నేను కానీ మీరు కానీ బోధిస్తున్న నేను కానీ దేవుని చిత్తమేదో తెలుసుకుని దేవునిలో ముందుకు కొనసాగాలి. మీరు పరిశుద్ధులు అగుటికే మనం పరిశుద్ధులుగా మార్చబడాలని దేవుని ఇష్టం పిల్లరా. పరిశుద్ధంగా జీవించి ఆ పరలోకం కైవసం చేసుకునే దేవుడి యొక్క కోరిక ఏంది పిల్లరా. పరిశుద్ధులు అగుటకే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటియే దేవుని చిత్తము. జార స్త్రీ పెదవులు చాలా మృదువైనగా ఉంటాయంటాడు. దేవుడు మనకిచ్చిన సాటి అయిన సహాయం భార్యతో మనం సంతోషించాలి తప్పే పిల్లరా. వివాహం కాని వారు కూడా, వివాహమైన వారికి కూడా పిల్లరా, మన నడక, మన పడక 139లో దావీదు భక్తుడు ముందుకు చదువుతుంటుంది. నడక, పడక, లేచుట, కూర్చుంట అన్నీ దేవుడు చక్కగా బోధించాడు. దేవుడు దావీదు ద్వారా మన పిల్లరా చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లరా. ఆయన దేవుని చిత్తమే ఉంది, మనం పరిశుద్ధంగా జీవించాలి. ఆ పాపములకి, ఆ జార స్త్రీ వలలోకి వెళ్ళిపోకూడదు. యథార్థంగా పరిశుద్ధంగా జీవించాలని దేవుడి చిత్తమైంది. కాబట్టి ఆ చిత్తాన్ని మనం నెరవేర్చాలి. దేవుడి చిత్తాన్ని మనం తెలుసుకుని మనం నెరవేర్చాలి. హల్లెలూయా. 4వ వచనం భాగం పిల్లరా. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందుగాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును అంటే ఈ దేహమును ఎట్లు కాపాడుకునవలను అది ఎరిగి ఉండి దేవుని చిత్తం పిల్లరా. పరిశుద్ధ పనుల సంస్కారాధనలో పాల్గొంటున్నాం పిల్లరా. జారత్వంలోకి దిగజారకుండా దేవుని కృపలు అటువంటి స్థితి ఎవరికి లేకపోతే హల్లెలూయా దేవునికి మహిమ ఘనత ప్రభావం ఆరోగిస్తాను. ఒకవేళ వాక్యం వింటున్న మీలో ఏమైనా ఇటువంటి అభిలాష, ఇటువంటి కోరికలు, అపవాది కల్పించే తంత్రాల్లో మీరు పడకుండా వాక్యం విని వాక్యానంద జీవించి మనల్ని మనం పరిశుద్ధంగా చేసుకోవాలి. మీరు పరిశుద్ధులు అనగా జారత్వమునకు దూరముగా ఉండియే దేవుని చిత్తమై ఉంది. మీలో ప్రతి వాడును దేవుని ఎరిగిని అన్యజనులే కాక కామాభిలాష యందుగాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘట్టమును ఎట్లు కాపాడుకునవలనో ఎరిగి ఉండుటియే దేవుని అది పిల్లరా. ఈ దేహాన్ని పరిశుద్ధంగా మనం ఇట్లన్నింటి నుండి జారత్వం నుండి, కామం నుండి, కోరికల నుండి మనం కాపాడుకుంటే అలా జీవించడమే దేవుని చిత్తమైనది పిల్లరా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధత యందు మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించాలి. దేవుని ఎరుగని అన్యజనులే మనం కూడా పిల్లరా పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఘనత యందును
పలుమార్లు చెప్తుంటాను 91వ కీర్తనలో, మోషే రాసిన కీర్తనలో, అతను నన్ను ప్రేమించిన అతను తప్పించదును, అతను నా నామం ఎరిగిన వాడికి అతను నేను ఘనపరచదును. దేవుని ఎరిగి దేవుని చిత్తానుసారం జీవించి వాక్యానుసారం జీవించడే అది మనం కాంతం పొందుకుంటాం పిల్లరా. హల్లెలూయా. పరిశుద్ధంగా జీవించాలి పిల్లరా. అప్పుడు పిల్లరా మన తండ్రిని మన అడగక మునిపే మనకి ఏమి కావాలనో సమస్తం ఆయనకి తెలుసు కాబట్టి అట్లా మనకి అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఇలా జీవించినప్పుడు మీరు అనుకోవచ్చు అదేంటండి మరి అంజనేయుని మరి ఇలా జీవించలేదు కదా, ఆస్తుపాస్తులు ఉన్నాయి. టాటా పిల్లల దగ్గర నుంచి మా తాత మొత్తాల దగ్గర చూస్తున్నాం. ఇప్పుడు అనిల్ అంబానీ గారు రిలయన్స్ వాళ్ళకి కోట్లు ఇచ్చేసాడే దేవుడు. వాళ్ళకి లేవా ఈ ఆస్తుపాస్తులు? ప్లేట్లలో వివాహాలు చేసుకుంటున్నారు, రిసెప్షన్ చేసుకుంటున్నారు. మరి ఆ భారతదేశం అంతా చూసింటే ధనికులంతా అలా కదండి, సమస్తం ఆయనకి ఇచ్చాడు కదా. మీరు ఎలా చెప్తున్నాడు వేణుబాబు, ఇలా చేస్తేనే దేవుడు మీకు ఇస్తాడంటే దేవుడు ఇచ్చేది ఎలా ఉంటుంది అనిపిదారా? మళ్ళీ తిరిగి తీసుకునే ఉండదు. దేవుడు ఇచ్చేది పొంగి పళ్ళలాగా ఇస్తాడు పిల్లరా. పరిపూర్ణ సంతోషం మనకి ఇస్తాడు. వాళ్ళకి లేనిది మనకున్నది ఆ పరలోక రాజ్యం పిల్లరా. హల్లెలూయా. వాళ్ళకి అన్నీ ఉండొచ్చు, భూమి మీద సమస్తం వారికి ఉండొచ్చు పిల్లరా. మత్తయి సువార్త 5:5 దేవుడు అంటున్న మాట పిల్లరా, మంచి వారి మీదను చెడ్డి వారి మీదను ఆయన సూర్యకాంతి వర్షము సమానంగా వర్షిస్తుందంట. మంచివారని చెడ్డవారని ఏ భేదం ఆయనకి లేదు. మంచివారని చెడ్డవారని ఈ గాలి, ఈ వర్షం, ఈ సూర్య రశ్మి అందరి మీద సమానంగానే, దేవునికి ఆ భేదం లేదు. అయితే ఈ భేదం ఏంటంటే ఎందరైతే ఆయన ప్రియకుమారుని హక్కుని చేసుకుని ఆయన ప్రియకుమారులో రక్తం ద్వారా పాపాలు కడుక్కుని పరిశుద్ధతగా జీవించి రక్షణ అనుభవంలో ముందు కొనసాగుతారు, మనకు అనుగ్రహించేదే పరలోక రాజ్యం పిల్లరా. ఈ పరలోక రాజ్యం అందరిది కాదు, అందరిదే కాదు పిల్లరా, అందరిదే కాదు. ఆయన చిత్తాన్ని ఎరిగి చిత్తానుసారం జీవించడమే పిల్లరా. పిల్లరా కామతత్వం నుండి దూరంగా యేసు ఎలా పరపడి పిల్లరా. హల్లెలూయా. అవకాశమైన కూడా తప్పు చేయదు పిల్లరా. క్రైస్తవ సంగమం వాక్యం మనం పిల్లరా జారత్వం వైపు కానీ కామత్వం వైపు కానీ మన తలంపులు వెళ్ళకుండా. ఎందుకంటే మనకు తలంపు పుట్టక ముందే మన మనసు ఎరిగిన దేవుడి పిల్లరా చాలా జాగ్రత్తగా జీవించాలి పిల్లరా. మనం ఏం ఆలోచిస్తున్నాము, మన తలంపులు ఎటు విధంగా ఉన్నాయో పిల్లరా సమస్తము దేవుడు తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా పిల్లరా మన ఈ దేహాన్ని, ఈ ఆత్మను, దేవుడిచ్చిన ఆత్మను పరిశుద్ధంగా కాపాడుకుంటూ పిల్లరా దేవుని ముందు కొనసాగుతాం. అటువంటి కృపలో దేవుడి సంఘాన్ని భద్రపరచగాక ఈ అవకాశం దేవజనులు దేవుడి గారికి సంఘానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆమేన్.